హాయ్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి రాగితో అండి. రాగి పిండితో స్వీటు చాలా బావుంటుంది. హెల్తీ అలానే పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిదండి స్వీటు. హెల్త్‌గా అయితే చాలా మంచిది. పిల్లలైతే సమ్మర్ హాలిడేస్ కదండీ ఇంట్లోనే ఉంటారు. ఇలాంటి స్వీట్స్ చేసి పెట్టడానికి ఇదే టైం అండి. మిగతా టైంలో కూడా మనకు దొరకరు కదా! దీనికోసము ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి. అలానే ఒక కప్పు బెల్లం కూడా తీసుకోవాలి. ఒక స్పూన్ వచ్చేసి గసగసాలు తీసుకోవాలి. అలానే డ్రై ఫ్రూట్ తీసుకోవాలండి. మన దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ తీసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి గింజలు, అలానే పిస్తా గింజలు అవి మన దగ్గర ఏముంటే అవి తీసుకోవచ్చండి. ఇవే కాకుండా ఇప్పుడు ఒక కప్పు బెల్లానికి 2 కప్పులు వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు కరగనివ్వాలండి. ఇట్లా కరిగిన వాటర్‌ని ఉడకబెట్టేసుకోవాలి. నలకలు లేకుండా ఒక గిన్నె ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకొని ఒక స్పూన్ ఆవు నెయ్యి వేసుకోవాలి. మీ దగ్గర మామూలు నెయ్యి ఉన్నా కూడా వేసుకోవచ్చండి. నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేగనివ్వాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని ఒక స్పూన్ మళ్ళీ ఆవు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత రాగి పిండి వేసుకొని లో ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. మాడిపోకుండా సిమ్‌లో పెట్టుకొని ఇట్లా చిన్నగా వేగనివ్వాలి. దీంట్లోనే గసగసాలు కూడా వేసేసుకొని వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని అన్నీ బాగా కలిసేటట్టుగా బాగా వేగనివ్వాలి. ఇట్లా బాగా వేగిన దాంట్లో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్‌ని వేసేసుకోవాలి. పొయ్యిని లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ అడుగంటకుండా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. దగ్గరే ఉండి దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. దగ్గర పడుతుంది కదా! ఇట్లా బాగా దగ్గర పడే ముందు కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇదంతా దగ్గరగా ఉండ కింద అయ్యేంత వరకు కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలండి. అంతే అండి. ఎంతో హెల్తీగా, టేస్టీగా ఉండే రాగి పిండితో రాగితో స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. హెల్త్‌కి అయితే చాలా మంచిదండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇందులో ఉండేవన్నీ కూడా పోషక విలువలే కదండీ. రాగి పిండి ఎముకలకి చాలా బలంగా ఉంటవి. అలాగే మనం వేసుకున్న నెయ్యి కూడా ఆవు నెయ్యితో చేసుకున్నాము. డ్రై ఫ్రూట్స్ కూడా హెల్త్‌కి చాలా మంచిది. ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండితో రాగితో స్వీట్ అయితే రెడీ అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.